కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కులగణనకి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. సాధారణ గణనతో పాటుగానే అంటే జనగణనతో పాటుగానే కులగణన నిర్వహించాలని చెప్పి అటు కేంద్ర నిర్ణయం తీసుకుంది. అధికారికంగా ఈ విషయాన్ని అటు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. స్వతంత్ర భారతదేశంలో తొలిసారిగా కులగణన చేపట్టబోతున్నారు. సర్వేలకి బదులుగా పారదర్శకంగా కులగణన చేస్తామని చెప్పి ఆయన ఈ విషయంలో చెప్పుకొచ్చారు. ఇక కులగణన పైన ముందు నుంచి వ్యతిరేకంగా ఉన్న బీజేపీ ఒకసారిగా ఈ స్టేట్మెంట్ ఇవ్వడంతో అందరూ కూడా ఒకసారిగా షాక్ గురయ్యారు. అందరూ కూడా ఒకసారిగా బీజేపీకి మద్దతు పలుకుతున్నారు. దేశవ్యాప్తంగా కులగణన పైన వ్యక్తమవుతున్న డిమాండ్స్ నేపథ్యంలోనే బీజేపీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా అర్థమవుతోంది. ఇప్పటివరకు కులగణన చేపట్టినటువంటి దేశాల్లో రాష్ట్రాల్లో ముఖ్యంగా భారతదేశంలో అటు బీహార్ కులగణన చేపట్టింది, తమిళనాడు కులగణన చేపట్టింది. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా కులగణన చేపట్టి దానికి అనుగుణంగా రిజర్వేషన్లను కూడా తీర్మానం రూపంలో ఒక చట్టాన్ని కూడా చేసింది రాష్ట్ర ప్రభుత్వం.